దాడి చేసిన దుండగులను దాడి చేసిన దుండగులను దాడి చేసిన దుండగులను జర్నలిస్టుల ఐక్యత మీడియాపై జరిగే దాడులు ప్రచారం చేశారనే వంకతోటి మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేయడం, అలాగే సిబ్బంది పైన అలాగే మహాన్యూస్ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు సిబ్బంది అంతా లోపలుండి తలుపులు వేసుకోవడంతో ఎవరికి గాయాలు అవ్వలేదు. అంటే ఇటువంటి మీడియాపై దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఖండన వార్త ఇచ్చి మళ్ళీ ప్లే చేయించుకోవాలి తప్ప ఇలాగా భౌతిక దాడులకు దిగడం అనేది కరెక్ట్ కాదు. తక్షణం ఈ దాడి చేసిన వ్యక్తులను పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఆలోచించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక వార్తలను ప్రచారం చేశారనే వంకతోటి మహాన్యూస్ కార్యాలయంపై దాడులు తెగబట్టమే కాకుండా మహాన్యూస్ ఎండీని సైతం ఫోన్లో బెదిరించడం, దానికి చేసిన దాడులు ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పి ధైర్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖండించదగ్గ విషయం. తక్షణం దోషులను శిక్షించాలని ఏపీడబ్ల్యూజే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా తరఫున డిమాండ్ చేస్తాం. తప్పుడు వార్త ఏం ప్రచారం కాలేదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించారు. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. చివరికి మీడియా సంస్థల అధినేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని ఎవరైతే ప్రభాకర్ నిందితుడు ఉన్నారో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వార్త మీకు తప్పుగా అనిపిస్తే మీరు రిజైండర్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు లోపల నుంచి. దాడులు చేస్తున్నప్పుడు రజిత ఎవరైతే ఉన్నారో ఆవిడ లోపల ఉండి తమ్ముడు లోపల మాట్లాడుకుందాం అన్నారు. ఇలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. అది ఏ సంస్థ కావచ్చు, మీడియాకి సంబంధించి ఎవరి మీద దాడి చేసినా ప్రతి దాడులు చేయాల్సి వస్తుందని ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా చెప్తున్నాం. రిపోర్టర్లు ఎవరు చేతులు కట్టు కూర్చోలేదు. మీరు దాడి చేసి అంతకు మించి రెట్టింపు దాడి చేసే శక్తి, సామర్థ్యం, సంఖ్య మాలో ఉంది. దయచేసి జరిగిన దాడికి బేషరతుగా క్షమార్పణ చెప్పండి. మీడియాలో తప్పుడు వార్తలు వస్తే మా మీద కేసులు పెట్టుకోండి, లేదంటే రిజైండర్లు ఇవ్వండి. మీరు ఏదైనా చేసే అధికారం ఉంది, దాడులు చేసే అధికారం లేదని చెప్తూ 12 ఏళ్ల పాటు మేము ఉద్యమం చేస్తాం, రక్తం చుక్క కానివ్వలేదని చెప్తున్నా టీఆర్ఎస్ ఈరోజు సిగ్గుపడాలని చెప్తూ జర్నలిస్టులు గతంలో జర్నలిస్టులపై దాడులు జరిగేవి. ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఉండేవి. వాళ్ళకి నచ్చిన వార్తలు రాశారని నిషేధ ప్రతీకార దాడులు అనేవి వ్యక్తిగతంగా జర్నలిస్టుల మీద జరిగేది. ఇప్పుడు వ్యవస్థలపైనే దాడి జరుగుతుందంటే ఎక్కడికి పోతున్నామో మనం తెలుసుకోవాలి. వాస్తవంగా ఈ రోజు మహాన్యూస్ మీద జరిగింది, గతంలో ఆంధ్రజ్యోతి మీద జరిగింది, సాక్షి కార్యాలయం మీద జరిగింది. ఇలాగ పత్రికా కార్యాలయాలు కానీ ఛానల్ కార్యాలయం దాడులు జరుగుతూ పోతే మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేకపోతే ఎక్కడైనా పోతున్నామని ఆలోచించాలి. అలాగే వార్తలు రాసే విధానంలో కూడా మనలో కూడా మార్పు రావాలేమో. ఎందుకంటే దాడి చేసే వ్యవస్థ ఏకంగా ప్రధాన కార్యాలయం దాకా వెళ్తుందంటే మనం కూడా మారాలేమో. అంటే ఎక్కడ మార్పు ఎక్కడికి రావాలి? ఎందుకంటే మనం చూపిస్తున్న వార్తల్లో తప్పుందా, లేకపోతే అవతల అర్థం చేసుకునే వ్యక్తుల మీద ఉంటుందా? ఇదంతా కూలంకుషంగా చర్చ జరగాలి. ముఖ్యంగా మన ఐక్యత పెరిగితే తప్పించి, అంటే జర్నలిస్టుల ఐక్యత పెరిగి తప్పించి ఇటువంటి దాడులను కానీ సంఘటనలు కానీ మనం ఖండించలేము. జర్నలిస్టుల ఐక్యత పెరగాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదంటూ ఏపీడబ్ల్యూ తరపున హెచ్చరిస్తున్నాం.